సంతృప్తి పొందే పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా హామీలను, ఎందుకంటే హామీలు ఇప్పుడు రాజకీయ నాయకుల హామీలు అనేటువంటి ప్రజల దృష్టిలో గాలి మెడలే. కాబట్టి మాకు స్పష్టమైన కొత్త జీవో రావాలా, అప్పుడే పెద్దవడం ప్రజలు శాంతిస్తారని నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఎక్కువ మాట్లాడు తర్వాత ఇస్తాను. ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు దీక్ష కొనసాగించాలా వద్దని ఎమ్మెల్యే గారు అడిగినాము. మళ్ళీ ఎమ్మెల్యే గారు మనం అక్కడ అసెంబ్లీ మంత్రులతో భేటీ అయిన వరకు కొనసాగిస్తే మంచిదని నేను అనుకుంటూ, ఎల్లుండి మాత్రం జాతర ఉంది, 23వ తేదీ విరామం ప్రకటించి మనం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం. ఊర్లపై మాట్లాడదాము. రంగనాథుడు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఇక్కడ మనం ఒకరి అభిప్రాయం కాదు సార్, మనం పోయి మళ్ళా గ్రామంలో కూర్చొని ఖచ్చితంగా మంత్రులు కలిసి వచ్చేంత వరకు సార్ దేవేంద్ర పార్టీ అయితే క్షమించాలా. హామీకైతే మేము సంతృప్తి పడినా ప్రజలు సంతృప్తి పడరు. ఉద్యమం యొక్క వాడిని వేడిని తగ్గించొద్దండి. దీన్ని అవసరమైతే పెదతుమ్మలం గ్రామస్తులు కూడా అందుకుంటే మేలేమో అని నా వ్యక్తిగత అభిప్రాయంగా భావిస్తున్నాను. వాళ్ళు కూడా దాచాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మాట్లాడినారు నాతో, ఈ సంఘీభావం తెలుపుతాము, ఎమ్మెల్యే గారు వచ్చి కలుస్తామన్నారు. వాళ్ళు కలవచ్చు. అదేవిధంగా జిల్లా కోసం కూడా పెద్దరివాణం ప్రజలు ఎప్పుడు ముందుంటారు. కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మండలం తెచ్చి జిల్లా నుంచి ఏమీ చేయలేదు సార్. మా వేదిక మా శిబిరంలోనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మేము జిల్లాకు ఫస్ట్ పెట్టింది పెద్దరివాణం ప్రజలని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. దాన్ని గుర్తించిన పారసారథిని కూడా మేము అభినందిస్తున్నాం. ఆ రోజు పెద్దతనం ప్రజలు ఒక మాట చెప్పాడు ఆయన, పెద్దరివాణంలో తొందరగా లేచారు, మీరు కాస్త ఆలస్యంగా లేచారని వాళ్ళని కూడా హితబోధ చేశారు. ఏదేమైనా ఒడిదుడుకులతోనే ఉద్యమం సాగుతుంది కానీ ఆగకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం సార్. ఇంకొకసారి సార్, మీరు ఇది మంచి నిర్ణయం వచ్చేంత వరకు దయచేసి మీరు కూడా మా గ్రామానికి రావడానికి వీల్లేదు సార్. మీరు ఎప్పుడైతే ఆదర్శంగా ఉంటే, ఆల్రెడీ మా సారు ఆదర్శంగా ఉన్నాడు, గ్రామంలో ఎటువంటి అఫీషియల్ కార్యక్రమంలో దేవేంద్ర గారు పాల్గొనడం లేదు. ఆయనకు మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ, అందరికి కూడా మేము లెటర్లు కూడా పెడతాం. మాకు ప్రవేశం లేదు, దయచేసి సహకరించండి. మా ఆత్మగౌరవ నినాదాన్ని మీరు మన్నించండి. ఎందుకంటే ఇంకా రకరకాల అభిప్రాయాలు వస్తాయి ఇంకా లాగిస్తే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్దలను కొనసాగాలంటే ఇదొక్కటి, ఆంధ్రప్రదేశ్లో పెద్దలను కొనసాగాలంటే ఖచ్చితంగా మండలం చేయాల్సిందే అని చెప్పేటువంటి ప్రజల కోరికని మీ ముందు పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ.